హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అయిన ఆఖరి సెర్చ్ తెలుగు డబ్ సిరీస్ని రివ్యూ చేయబోతున్నాం. ఈ సిరీస్కి రోబీ గ్రేవాల్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 30 to 50 minutes ఉంది. ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మల్టీ లాంగ్వేజ్లో సెప్టెంబర్ 22 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మనం ఇందులో స్టోరీ చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలోని కిషన్ నగర్కు చెందిన ఒక ఫ్యామిలీలో 11 మంది చనిపోతారు. ఈ కేసు విచారణ కోసం ఆని అంటే ఎవరు కాదు మన తమన్నా రంగంలోకి దిగుతుంది. ఇక చనిపోయిన 11 మందిలో ముసలావిడి చనిపోయే ముందు బతకడానికి ప్రయత్నించడం, మిగతా సభ్యు కళ్ళకు గంతులు అండ్ చేతులు కట్టేసి ఉండటం, ఉరి వేసుకున్న చోటికి కుర్చీకి మధ్య దూరం ఉండటం అని అన్యకు అనుమానం అయితే వస్తుంది. దాంతో ఆ మరణాల ఆత్మహత్యలా లేక వారికి ఎవరైనా చంపేశారా, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అన్య ఏం తెలుసుకుంది అనేది మిగతా కథ. ఢిల్లీలోని బురారి కుటుంబం సభ్యుల మరణం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిందా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ మరణాలపై చాలా రకాల కథనాలు వినిపించాయి. ఈ మరణాలపై తీసిన వెబ్ సిరీస్ ఆఖరి సెర్చ్, అందుకే ఆడియన్స్కు ఈ సిరీస్పై కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ ఆడియన్స్కి ఏమాత్రం బోర్ కొట్టనీయకుండా డైరెక్టర్ కథలోనికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. కానీ స్క్రీన్ ప్లే ముందుకు సాగే కొన్ని రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్, మరణాలపై టీవీ డిబేట్స్, న్యాయం కోసం ప్రజలు పోరాటం చేయడం వంటివి చూపిస్తూ కాస్త విసుగు అయితే తెప్పించాడు. 2 ఎపిసోడ్స్లో కేవలం ఒక సివిన్ నాగ్ పాత్ర తప్ప పెద్దగా క్యూరియాసిటీ ఏమి ఉండదు. ఆ తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం టెక్నికల్గా చూసుకుంటే ఈ సిరీస్లో టెక్నికల్ అంశాలు అయితే చాలా బెటర్గా ఉన్నాయి, చాలా రిచ్గా ఉంది. కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ చాలా బాగా సెట్ అయ్యాయని చెప్పాలి. వీటికి వాళ్ళు సిరీస్ని చాలా రిచ్గా అండ్ రియలిస్ట్గా చూపించడానికే ట్రై చేశారు. దానికైతే వాళ్ళు సక్సెస్ అనే చెప్పాలి. ఇంకా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే తమన్నా కొంతకాలంగా వెబ్ సిరీస్లు చేస్తూ వస్తుంది. అలా వచ్చినవే జీకర్ద అండ్ లవ్ స్టోరీస్ 2. కానీ ఈ 2 సిరీస్కు పూర్తి భిన్నంగా ఆఖరి సజ్జలో కనిపించింది తమన్నా. చాలా సీరియస్ అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించి అందరినైతే మెప్పించింది. క్యారెక్టర్ కన్య పాత్ర కూడా ఆమె పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ కూడా ఉన్నంతసేపు ది బెస్ట్గానే ఉంది, చాలా బాగా చేశారు. ఇంకా సివిన్ నారంగ్ క్యారెక్టర్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. సో మిగిలిన నటినట్లు కూడా వాళ్ళ క్యారెక్టర్ అయితే బాగా న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్గా తమన్నా అయితే సూపర్గా పెర్ఫార్మ్ చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా ఇవన్నీ చాలా రిచ్గా ఉన్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు ఒక మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సిరీస్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ని అయితే లిస్ట్లో పెట్టుకోవాల్సిందే. సో ఇది నా రివ్యూ ఆన్ ఆఖరి సెర్చ్ వెబ్ సిరీస్. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ మీరు ఈ సిరీస్ని చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మై ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.